మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావములు యుగయుగములు మనం చెల్లింపవలసిన వారంగా ఉన్నాం. లోకంలో ఎందరో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను వేరుపరిచి తన రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచి తన బిడ్డలుగా మనల్ని మార్చుకున్నారు. కాబట్టి ఆ దేవాది దేవుని మనము మహిమపరిచేవారిగా ఉండాలి. కాబట్టి మనమున్న స్థలాలలో భయభక్తులు కలిగి కళ్ళు మూసుకొని దేవాది దేవుని కొద్దిసేపు గణపరచుదామా. ఆ పరిశుద్ధుడైన దేవాది దేవుని నామమును మనం హెచ్చిద్దామా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, సర్వ సృష్టికర్త నీకు వందనాలయ్యా. మేము సజీవుల లెక్కలో ఈనాటి స్థితిలో ఈ విధముగా ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభువా. నీ కృపకై వేలాది వందనాలు యేసయ్యా అంటూ ప్రతి వారు నోరు తెరచి శబ్దాలను హెచ్చించి స్వరాలను హెచ్చించి కొద్దిసేపు దేవాది దేవుని మహిమపరుచుకుందామా. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఎవరైతే ఆరాధిస్తారో వారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ దేవాది దేవుని గణపరుస్తూ యేసయ్యా అనే రక్తముతో మమ్మల్ని కొన్నావే నీకు వందనాలయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచావే నీకు వందనాలయ్యా. మమ్మల్ని పరిశుద్ధ జనాంగముగా నీ కొరకు ఏర్పరుచుకున్నావే నీకు వందనాలయ్యా. మాకు ఇట్టి రక్షణ భాగ్యమునిచ్చావే స్తోత్రాలు అయ్యా. పాపపు స్థితి నుండి మమ్మల్ని విడిపించావే వందనాలు ప్రభువా. నీకే మా ఆరాధన యేసయ్యా అంటూ దేవాది దేవుని కనపరచుదామా. ఆ పరిశుద్ధుడైన దేవాది దేవుని నామాన్ని హెచ్చిస్తూ యేసయ్యా స్తోత్రం నీకే మా ఆరాధన ప్రభువా ఆరాధన అంటూ దేవాది దేవుని కనపరచుదామా. ఆరాధన సృష్టికర్తను కొనియాడే
స్వస్థపరిచెను. యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నీసి నా ధ్వజముగా, అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన. అయ్యా స్వస్థపరిచే యెహోవా నీకు వందనాలు. మా తోడుగా ఉండే యెహోవా షమ్మా నీకు వందనాలు. యెహోవా నిస్సి మా ధ్వజముగా మాకు జయమునిచ్చే దేవా, నీకేం ఆరాధన అయ్యా. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన అయ్యా. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన అయ్యా నీకేం ఆరాధన ప్రభువా. ఇంతవరకు అన్ని పరిస్థితుల్లో మాకు తోడుగా ఉన్నావే, మమ్మల్ని నడిపించావే, మమ్మల్ని ఆదరించావే ప్రభువా. నీకేం ఆరాధన. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. చేతులు పైకెత్తి చెబుదామా, ఆయన మనల్ని నిర్మించిన నిర్మాణకుడు, మనల్ని కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యమును కలుగుచున్నదని భక్తుడు సెలవిస్తున్నాడు. ఎంతో భద్రముగా సుఖభద్రముగా అల్పమైనది మన ప్రాణము, అయితే తన అరచేతిలో చెక్కుకొని మనల్ని కాపాడుతున్నాడు. మన ప్రియుడైన యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు అన్ని సమయాలలో. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఏడుస్తున్న సమయాలలో, ఎవరు లేని స్థితిలో కృంగిపోయి ఉన్నప్పుడు దేవాది దేవుడు మన తోడుగా ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో అయ్యా నా తోడుగా ఉన్నావే, అందుకే ప్రభువా ఏ సమయమైనా ఎలాంటి స్థితిలో నేనున్నానయ్యా నిన్నే స్తుతిస్తాను ప్రభు అంటూ చేతులెత్తి చెబుదామా. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడేదా. ఆయన చేతులతో మనల్ని చేశాడు. అవును ప్రభువా, నిర్మించగా నా సృష్టికర్తను పలుకుదాము. యెహోవా రాఫా, యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచినందుకయ్యా. యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నీసి నా ధ్వజముగా, అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన.
పరిశుద్ధుడైన దేవా, స్తుతి తొన్నదగిన దేవా, పూజ్యుడా, పాత్రుడా, నీకే మహిమ యేసయ్యా, మహిమ. తండ్రి దేవా, నీకే మహిమ యేసయ్యా అంటూ హల్లెలూయా. ఆరాధన
యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ప్రసన్నత ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన చేతులు పైకెత్తి స్తుతి ఆరాధన నీకేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన నీకేం ఆరాధన ప్రభువా. ఏ స్థలములో మేమున్నా, ఏ సమయమైనా కూడా ప్రభువా మమ్మల్ని ఆదరించి వెతికి వచ్చిన దేవాది దేవా ప్రభువా, నీవు మాకుండగా యేసయ్యా ఈ లోకములోనిదేది మాకు అక్కరలేదు ప్రభువా. అయ్యా నీ నీడలో మేము బ్రతుకుతాం ప్రభువా, అయ్యా నీ వలే మేము బ్రతుకుతాం యేసయ్యా అంటూ చప్పట్లు తట్టి దేవాది దేవుని మహిమపరుస్తూ యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, మారాధనకు యోగ్యుడానికి వందనాలు, మారాధనలో స్తుతి నొందదగిన దేవానికి వందనాలు, మహిమలు పొందుకున్న దేవానికి వందనాలు, అరువుడా పూజ్యుడా పాత్రుడానికి వందనాలు యేసయ్యా అంటూ చప్పట్లు తట్టి దేవాది దేవుని మహిమపరుచుకుంటూ హల్లెలూయా హల్లెలూయా. నిన్ను విడచి నేను ఉండలేనయ్యా, నిన్ను మరచి నేను బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా. చెబుదామా దేవాది దేవుని చూస్తూ ప్రభువా నాతో ఉండండి, నాతో మాట్లాడండి ప్రభువా, నాకు సహాయకరముగా ఉండండి, ఈ లోకంలో నీవు లేకుండా బ్రతుకలేమయ్యా అంటూ ఒక క్షణమైనా ఒక గడి అయినా నీవు లేక బ్రతుకలేనయ్యా, 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 నిన్ను విడచి నేను ఉండలేనయ్యా, నిన్ను మరచి నేను బ్రతుకలే అవును ప్రభువా, బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా.
ఆధారమై నా ఆశ్రయమై నన్నాదుకున్నావయ్యా నా యేసయ్యా. మమ్మల్ని ఆదరించావు యేసయ్యా, నీకు వందనాలంటూ మనస్ఫూర్తిగా చెబుతామా. నన్ను ఆదుకున్నావే ఎబినేసరే, వందనాలయ్యా. నిన్ను విడచి నేను ఉండలేనయ్యా, నిన్ను మరచి నేను బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా. ఒక క్షణమైనా ఒక గడి అయినా నీవు లేక ఉండలేనయ్యా, ఒక క్షణమైనా ఒక గడి అయినా నీవు లేక బ్రతుకలేనయ్యా. చేతులు పైకెత్తి ఒక క్షణమైనా ప్రభువా, మేము జీవించలేమయ్యా ఈ లోకంలో నీ తోడు లేకుండా. నీవు లేని జీవితం ఊహించుకోలేము ప్రభువా. మా తోడుగా ఎల్లవేళలా ఉండండి అయ్యా అంటూ అన్ని పరిస్థితుల్లో మాకు ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా, మాకు తోడునివ్వండి అయ్యా అని బ్రతుకలేనయ్యా. చప్పట్లు తట్టి గట్టిగా దేవాది దేవుని నిరీక్షణతో మనల్ని నింపిన యేసయ్యను, మనకు ఆధారమై ఉన్న యేసయ్యను, మనకు తోడుగా ఉన్న యేసయ్యను, మమ్మల్ని ఆదుకున్నటువంటి యేసయ్యను, యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలు 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 ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, అన్ని పరిస్థితులలో ప్రభువా మాకు సహాయకరముగా ఉంటూ ప్రభువా నీ నీడలో మమ్మల్ని దాచుతూ ప్రభువా మమ్మల్ని కాపాడుతూ యేసయ్యా ఇంతవరకు మమ్మల్ని ప్రభువా మిమ్మల్ని ఆరాధించే వారిగా మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరెవరైతే మనస్ఫూర్తిగా హృదయాలను విప్పి ప్రభువా నీ వైపు చూసి నీవే ఆధారము, నీవే నిరీక్షణ, నీవే మాకు ధైర్యం అని ప్రభువా నీ నామాన్ని ఘనపరచారో ప్రతి వారి హృదయాలను మేలుతో తృప్తిపరచండి. నీ ఆత్మతో ప్రభు ప్రతి వారిని నింపండి అయ్యా. మీరే ఈ స్థలములో ఉండి ప్రతి వారితో మీరు ఈరోజు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. మీరు అలాగున గొప్ప కార్యాలు జరిగించమని ఈ ఆరాధనలో మహిమలు పొందుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ స్తుతి ఘనత ప్రభావములు నీకు ఒక్కరికే తెలియజేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.